మరి ఆ రోజు కేసీఆర్ గారు వేరు, రేవంత్ రెడ్డి గారు వేరు. వాళ్ళ దూరదర్శన్ రిపోర్టరు ఆడ టెలికాస్ట్ కవరేజ్ కోసం పోతే ఆయన చంపేశారు నక్సలైట్లు. మరి ఆ రోజు కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలే, ఈ సంఘాలు ఎందుకు మాట్లాడలే, రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలే? అరే వరంగల్ సామా జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్తను చంపేశారు, జాతీయ జెండా ఎగరేసి చంపేశారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? వీళ్ళు హౌస్వన్ గౌడ్ చంపేశారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? రామన్న గోపన్న చంపేశారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేశారు చాలా మంది. శ్రీపారావు అజాత శత్రువు శ్రీపారావు గారిని చంపేస్తే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేశారు. కేసీఆర్ గారు టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులను చంపేశారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలే? రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడారు? పోటీ వరి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర బలగాలను మైండ్స్ పెట్టి ఇదే ములుగు ఫారెస్ట్ లో చంపడము వీళ్ళు సమర్థిస్తారా? ఇద్దరు నాకు సమర్థిస్తారా? చర్చలు జరిపే ప్రసక్తి లేదు. వాళ్ళు తుపాకీ వీడాల్సిందే, పోలీసులకు లొంగిపోవాల్సిందే, వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాల్సిందే. అది నిషేధిత సంస్థ, ఆ సంస్థతో చర్చ జరిపే సందర్భమే రాదు. ఈ సంఘాల నాయకులు కూడా వాళ్ళు చేసినటువంటి అరాచకాలకు వీళ్ళు ఇందులో ఎందుకు స్పందించారో సమాజం. థ్యాంక్ యూ. విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన D6 టీవీ ఛానల్లో 2 తెలుగు రాష్ట్రాల D6 టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు, స్టాపర్లు, ఆర్సీ ఇన్ఛార్జ్లు, మండల రిపోర్టర్లు కావాలను. అనుభవజ్ఞులకు ప్రాధాన్యం, కొత్త వారికి ప్రోత్సాహం. మీరు జిల్లా స్టాపర్లు, మండలాల రిపోర్టర్లు, నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం 9440195115 మరియు 7981228502 మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు. D6 టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథోడ్ తిరుమల నాయక్.